లోపల ఇంత బాధ పెట్టుకొని పైకి సంతోషంగా తిరుగుతున్నావా బ్రదర్? అవును బ్రదర్. ఎన్నాళ్ళు ఇలా? ఏదో ఒక దారి ఆలోచించాలి. మీరిద్దరూ కలిసిపోతే బాగుంటుంది కదా. చూద్దాం బ్రదర్. నా విషయంలో కూడా శ్రావ్య మనసు మారాలని ప్రయత్నం చేస్తున్నాను. అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. బ్రదర్ చాలు, ఈ రోజున నాపకు బ్రదర్. తాగనివ్వు. అదేం కాదమ్మా, ఈ రోజు నా సీమంతానికి నువ్వు నా పక్కన లేని లోటైతే ఉంది. కాకపోతే హోమం చేయించడానికి వెళ్ళావు కాబట్టి సరిపెట్టుకున్నాను. నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. సరేమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు బాబు? నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓ, నాకు సీమంతమైన సంతోషంలో ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చారా? ఎందుకలా ఉన్నారు దొరబాబు? రామరాజు చెప్పింది విని మనసంతా పాడైంది జ్యోతి. మీతో పాటు పార్టీకి రామరాజు కూడా వచ్చాడా? నేను పార్టీకి వెళ్ళలేదు. రామరాజుతో కలిసి మందు తాగాను. రామరాజుతో కలిసి తాగారా? ఇదేంటి విచిత్రంగా? రామరాజు మందు తాగాడా? తనకు అలవాటు లేదు కదా. నేను కూడా అదే అడిగాను జ్యోతి. బాధని మర్చిపోవడానికి తాగుతున్నానని చెప్పాడు. శ్రావ్యమైన చికాకు పెట్టిందా తనని? అసలు శ్రావ్య తనతో సఖ్యతగా లేదంట జ్యోతి. ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారంట. నిజమా దొరబాబు? మన ముందు బానే ఉంటున్నారుగా. నీకోసం, కేవలం నీకోసం నువ్వు బాధపడతావని కలిసున్నట్టు నటిస్తున్నారంట. మరి ఫస్ట్ నైట్ జరగలేదు. అయినా శ్రావ్య గురించి మనకి తెలిసిందేగా. రామరాజు తన మెడలో తాళి కట్టిన విషయం అంత తొందరగా మర్చిపోయి అతనితో కలిసిపోతుందా? తెలుసు దొరబాబు. అందుకే ఫస్ట్ నైట్ అయితే కలిసిపోతారని ఒప్పించాను. ఇద్దరు ఇంకా అలాగే ఉన్నారంటే అది కరెక్ట్ కాదు దొరబాబు. మనిద్దరమేమో బిడ్డ పుట్టబోతుందని సంతోషంగా ఉంటే నా చెల్లెలు సంతోషానికి దూరంగా ఉండడం ఏంటి దొరబాబు? వెంటనే మన శ్రావ్యతో మాట్లాడాలి. సరే జ్యోతి, రేపు మార్నింగ్ మాట్లాడదాం. రామరాజు మనతో చెప్పినట్టు కాకుండా మనకి తెలిసినట్టు మాట్లాడదాం. ఏదో ఒకటి చేసి ఇద్దరిని దగ్గర చేద్దాం. ఆహా, మందు తాగితే నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుందని అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడైతే నిజమే అనిపిస్తుంది. ఈ సంగతి తెలియక నేను ఎన్ని మందు లేని రోజులు మిస్ చేసుకున్నానో. అదిరిపోయింది. రామరాజు, వాసివాడి తస్సదియ. మందు తాగితే మంచమే శోభనం కోసం అలంకరించినట్టు కనిపిస్తుందేమో అనుకున్నా. నా పెళ్ళం కూడా అందంగా శోభను పెళ్లి కూతురులా కనిపిస్తుంది. అబద్ధాన్ని నిజంలాగా, భ్రమని వాస్తవంలాగా మాయ చేసే మందు కనిపెట్టిన మహానుభావుడు ఎవడో గానీ వాడికైతే శతకోటి వందనాలు. రామరాజు,
నువ్వు చూస్తున్నది అబద్ధం కాదు, భ్రమ కాదు, నిజం. ఆ? ఈ మంచాన్ని మన శోభనం కోసమే డెకరేట్ చేశాను. ఆ? చూడు, నేను కూడా మన ఫస్ట్ నైట్ కోసం ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చానో. అదిగో, ఆరంటే నువ్వు, రామరాజు. ఎస్ అంటే నువ్వు, అంటే శ్రావ్య. మనిద్దరు కలిస్తే ఒకటి కదా. శ్రావ్య, ఒక్క నిమిషం. ఒక ఫోన్ చేసుకోవాలి. ఇప్పుడెవరికి ఫోన్ చేస్తున్నావు? రాజీవ్కి. ఇప్పుడు రాజీవ్కి ఫోన్ ఎందుకు? ఈరోజు మేము తాగిన మందు బ్రాండ్ ఏంటో కనుక్కుంటాను శ్రావ్య. నాకు ఇలాగే రోజు ఈ మాయే కావాలి. ఎహే, ఇది నిజమని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఒక్క నిమిషం. రామరాజు, నేను ఇంతకు ముందు నీతో ఘోరంగా బిహేవ్ చేశాను. నీకు దూరంగా ఉన్నాను కాబట్టి ఇదంతా నువ్వు నమ్మలేకపోతున్నావు, కానీ నేను మనస్ఫూర్తిగా మన శోభనానికి ఏర్పాటు చేశాను.